నాకు మ్యారేజ్ అయ్యి 8 ఇయర్స్ అవుతుంది. 8 ఇయర్స్‌లో నాకు చాలా ఓవర్ బ్లీడింగ్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్. చాలా హాస్పిటల్ తిరిగాం, చాలా పడ్డాం. సరోజ్ మ్యామ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఓవర్ బ్లీడింగ్ తగ్గింది. నాకు 2022లో నేను ఐవీఎఫ్ చేయించుకున్నాను. నాకు ఒక బేబీ కన్సీవ్ అయింది. ఇప్పుడు బేబీకి 2.5 ఇయర్స్. తర్వాత నార్మల్గా 2.5 ఇయర్స్ నాకు ఏ హెల్త్ ఇష్యూస్ లేకుండా బాగానే ఉన్నాను. అనుకోకుండా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇప్పుడు నాకు 9th మంత్. ఇప్పుడు మేడం సెకండ్ ఒపీనియన్ తీసుకున్నాం, అన్నీ అయ్యాయి. ఇంకా ఒపీనియన్ తీసుకున్నాం కానీ డాక్టర్ అవాయిడ్ చేసుకోమన్నారు. మళ్ళీ సరోజ్ మ్యామ్ దగ్గరికి వచ్చిన తర్వాత మేము కంటిన్యూ అయ్యాం. ఇప్పుడు అంత హెల్త్ పరంగా అంతా బాగుంది. నెక్స్ట్ వీక్లో నాకు డెలివరీ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ సరోజ్ మ్యామ్. ఓకే అండి, మాది విజయనగరం జిల్లా సార్. విజయనగరం జిల్లాలో పోస్పేట మండలం రెల్లివలస గ్రామం. మాకు యాక్చువల్ 2014లో మాకు మ్యారేజ్ అయిందండి. ఇంతవరకు కూడా మాకు 2022 వరకు కూడా పిల్లలు లేరు. చాలా హాస్పిటల్స్ తిరిగాము. చాలా హాస్పిటల్ తిరిగి నెక్స్ట్ ఐఐలు కూడా చేసాము వేరే క్లినిక్లో. అది దానివల్ల కూడా అవ్వలేదు. అవ్వకపోతే మాకు తెలిసిన వాళ్ళు, మా పక్కింటి వాళ్ళు 2022లో వాళ్ళు మేడం గారి దగ్గర ట్రీట్మెంట్ చేసుకున్నారు. చేసుకునేటప్పుడు మేడం గారి దగ్గరికి ఒకసారి వెళ్ళండి, మీరు వెళ్ళిన తర్వాత ఆవిడ ఏం చెప్తారో దాన్ని విని ఆవిడ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుందాం అనుకుంటే తీసుకోండి, మీకు అన్నీ నచ్చితే అని చెప్పారండి. దాని ప్రకారం మేడం గారి దగ్గరికి వచ్చాము. మేడం గారి దగ్గరికి వచ్చిన తర్వాత మేడం గారు మా తాలూకా రిపోర్ట్స్ అవన్నీ చూశారండి. చూసిన తర్వాత ఓకే అమ్మా, నాది దీనికి రెస్పాన్సిబుల్, నేను అన్నీ మీకు దగ్గరుండి అన్నీ చేస్తాను, ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా హెల్త్ పరంగా దేని పరంగా కూడాను. సో దీనికి మీరు ఓకే అని అనుకుంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను అని చెప్పారండి. దాని ప్రకారం మేము ట్రీట్మెంట్ ఎన్ఆర్ఐలో తీసుకున్నామండి. వైజాగ్ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో తీసుకున్న తర్వాత ఫస్ట్ సిట్టింగ్లోనే మాకు సక్సెస్ అయ్యిందండి ఐవీఎఫ్. సో మాకు ఒక బేబీ పుట్టింది, గర్ల్ అనమాట. తర్వాత ఇప్పుడు మా బేబీకి 2.5 ఇయర్స్ ఇవ్వండి. 2.5 ఇయర్స్ మా మిసెస్కి అయితే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అలాంటి ఏం లేదు. మళ్ళీ 2025లో నేచురల్గా మళ్ళీ మా మిసెస్కి సెకండ్ ప్రెగ్నెంట్ రావడం జరిగిందండి. మళ్ళీ అదే ట్రీట్మెంట్ మేడం గారి దగ్గరికి తీసుకోవడానికి వెళ్ళామండి. నేచురల్గా వచ్చింది కదా, దాని తాలూకా మెడిసిన్స్ అవన్నీ కూడా. సో ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మా మిసెస్కి 9th మంత్ అండి. బేబీ 3 kgs ఉంది. డెలివరీకి రెడీ అవ్వమని మేడం గారు చెప్పారు. మేడం గారు అయితే మాకు చాలా సపోర్ట్ చేశారు అన్ని విధాలుగా కూడా. మేము ఎనీ టైం ఫోన్ చేసినా సరే, ఏ టైంలో నైట్ 12 అప్పుడు చేసినా 2 అప్పుడు చేసినా సరే కాల్కి రెస్పాండ్ అయ్యి, సో మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇలా మా మిసెస్కి ఇలా హెల్త్ ఇష్యూ చిన్న ఇబ్బంది వచ్చింది మేడం, ఇలా ఉంది అని నేను చెప్తే దానికి వెంటనే సజెషన్ ఇవ్వడం, దానికి మెడిసిన్ మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి ఆ మెడిసిన్ తీసుకోమంటాం. సో ఇదంతా జరిగిందండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు బాగా సపోర్ట్ చేశారండి మేడము.